వికారాబాద్ జిల్లాలో దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. అధికారం రాలేదనే బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆయన రౌడీయిజం, గుండాయిజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేరుగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని సరే తిరిగి ప్రజల వద్దకే మనం వెళ్దాం, వారి సమస్యలను తెలుసుకుందాం, వారి అభ్యంతరాలను తెలుసుకుందాం, వారి అభిప్రాయాలను తెలుసుకుందామని వారు అక్కడికి వెళ్తే కొంతమంది అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి భౌతికంగా కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేసే ప్రయత్నం ప్రత్యక్షంగా కూడా మనం టీవీలలో వీడియోలలో అన్నిట్లో కూడా చూడటం జరిగింది. ప్రభుత్వం తరఫున వెనువెంటనే ఈ సంఘటన వివరాలను తెలుసుకునే ప్రయత్నం, దానికి తోడు విచారణ కూడా పూర్తి స్థాయిలో జరపాలని నిర్ణయం చేసి అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు, వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు, ఎవరి దమనకాండకు పాల్పడే కార్యక్రమాన్ని ఆలోచన చేసింది ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు, దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది. సమగ్ర విచారణ చేసి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన పథకాలను అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు ఎవరున్నా కానీ ఆ కలెక్టర్ గారిని అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఎవరి లీడర్షిప్లో వారు అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిండ్రు, ఎవరు గత 10 రోజుల నుంచి చేస్తూ ఉన్న ఈ ప్లానింగ్లు ఎవరు ఉన్నారు అన్నిటి బయటకు వస్తాయి కదా. ఇప్పుడు నేను చెప్తే ఈ విచారణ జరుపుతూ ఉన్నప్పుడు సమగ్రమైన నివేదిక లేకుండా నేను మాట్లాడటం కూడా సరికాదు. సో దానికి సంబంధించి ఆ పార్టీ అట్లాంటిది, పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఆ విధంగా నడుస్తూ ఉంది, స్పష్టంగా కనబడుతుంది, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 10 నెలలు కాలే, ప్రతి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్లు వాళ్ళు మాట్లాడటం జరిగింది, వారి నాయకత్వం ఎన్ని మార్లు మాట్లాడటం జరిగింది. ఒక ప్రక్కన హరీష్ రావు, ఒక ప్రక్కన కేటీఆర్ గారు రాష్ట్ర ప్రగతికి సంబంధించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారే మాకు అనుభవం ఉందని, ఆ అనుభవాన్ని పాల్పంచుకొని రాష్ట్ర ప్రగతిలో పాల్పంచుకోవాలని మేము పిలుపు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నప్పటికీ మేము లేదు, మేము అవరోధులుగా నిలబడతామని చేస్తూ ఉన్నారు ప్రయత్నం. ఏదేమైనా మేము ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటని తప్పకుండా, వాగ్దానాలను తప్పకుండా, ఇబ్బందికరంగా ఆర్థిక పరంగా సంక్షోభాన్ని వారు సృష్టించి మా పైన వారసత్వంగా పెట్టినా దాన్ని అధిగమించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. బీజేపీ కేంద్రంలో ఉంది. ప్రతి రాష్ట్రంలో జరిగే ఎన్నికకి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏటీఎంగా ఉందా? ఇంకో ప్రక్కన వారి మిత్రపక్షం టీఆర్ఎస్ ఆనాడు అనేక సందర్భాల్లో మహారాష్ట్రలకు సంబంధించిన ఎన్నికల్లో లేకుంటే భారత రాష్ట్ర సమితి పేరిట ఇక్కడి నుంచే ఏటీఎం వారు ఏర్పాటు చేసి పంపించారు అన్ని రాష్ట్రాలకి. ఎప్పుడో ఒకటి అవి బయటకు వస్తాయి. సరే, రాజకీయ పరంగా ఉన్నది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఉన్నాయి. అభియోగం చేస్తే
రాజకీయంగా వారు లబ్ధి పొందామనే ఆలోచన ఈరోజు రాజకీయ పరంగా వారికి ఓట్లు రావటం లేదు, భయాందోళనకు గురే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు కూడా అదే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లను మహారాష్ట్రలో ఎన్నికలు గెలిచే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మేము గెలిపోబోతా ఉన్నాం. దీన్ని ఆపుకోవాలి, అడ్డుకోవాలని బీజేపీ రచిస్తే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడితే బీజేపీ అది మాట్లాడుతూ ఉంటుంది. పరస్పరంగా వారు మాట్లాడేది చూడండి, ఎప్పుడైనా ఇద్దరు అనుకునే ఒకటి తర్వాత ఒకరు మాట్లాడతారు. పొద్దున ఒకరు మాట్లాడితే ఈవినింగ్ ఒకరు మాట్లాడతారు. స్పష్టంగా ఈరోజు కూడా అదే విధంగా అయింది. స్పష్టంగా చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన లగచర్లలో సోమవారం నాడు జరిగిన విధ్వంసం, ఉన్నత అధికారులపై దాడి వెనకాల ఎవరి కుట్ర ఉంది, ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దని చేస్తూ ఉన్నారో, అభివృద్ధి కావద్దని ఆలోచన చేస్తూ ఉన్నారో, మన నిజాయితీ పరులు అమాయకులైన రైతు సోదరులకు సంబంధించిన వారి ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా రాజకీయ లబ్ధి పొందటానికి ఆలోచన చేస్తూ ఉన్న వారి కుట్రను తప్పకుండా వెలికి తెస్తాము. ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపటం జరుగుతుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా విచారణలో ఎవరి వైఫల్యం ఎందుకు జరిగింది అనే దాంట్లో ఆ కోణం నుంచి కూడా ఎక్కడైనా వైఫల్యం జరిగితే వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ వైఫల్యం జరిగింది, యంత్రాంగం విషయంలో వైఫల్యం ఎక్కడ జరిగిందో ఆ విషయంలో కూడా తప్పకుండా సమీక్ష చేస్తాం, విచారణ పూర్తి స్థాయిలో చేస్తాం. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఇంటెలిజెన్స్ కానీ, మరి లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ మెషినరీ విషయంలో కానీ, ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించిన అంశం అక్కడ స్పష్టంగా వారు ప్రాక్టికల్గా ప్రజెన్స్గా ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది అధికారులు ఉన్నారు, ఏ విధమైన పర్యవేక్షణ జరిగింది, ఎంతమందిని సిబ్బందిని అక్కడ పెట్టడం జరిగింది, ప్రజాస్వామికంగా శాంతియుతంగా పోలీసు లేకుండా చేద్దామనే ఆలోచన కలెక్టర్ దగ్గర ఉండేనా? ఒక మంచి ఆలోచన కలెక్టర్ గారు ప్రదర్శించినప్పుడు పోలీసులు ఉండకూడదు, ఎక్కువ మంది ప్రజాస్వామికంగా అభిప్రాయాలను తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఓ మంచి ఆలోచన అది. దాన్ని ఇతర మిత్రులు దీన్ని భగ్నం చేయాలనే ఆలోచన ఉంటే ఆ కోణంలో ఆలోచన చేస్తాం, ఈ కోణంలో కూడా ఆలోచన చేస్తాం.